అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ద్వితీయోపదేశకాండం 1-4 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 4 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత ఆ పితరుల తరం వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే నశించిపోయారు. 40 సంవత్సరాల తరువాత వాళ్ళ పిల్లలు అంటే కొత్త తరం వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ముందుగా మోషే తాను చనిపోవడానికి ముందుగా మోషే వాళ్ళందరికి కూడా ఈ కొత్త తరం వాళ్ళకి దేవుడు బోధించిన ఆజ్ఞలన్నీ కూడా బోధిస్తున్నాడు. వాళ్ళకి దేవుడి గురించి వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా బ్రతకాలి అనే దాని గురించి బోధించుకుంటా వస్తున్నాడు అనేది మనం చదువుకుంటా వస్తున్నాం. మొదటి 3 అధ్యాయాల్లో ఇజ్రాయేల్ ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తే 4వ అధ్యాయంలో దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, లేదంటే వాగ్దాన దేశంలో కూడా మనం ఆనందంగా ఉండలేము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 5వ అధ్యాయం నుండి ధర్మశాస్త్రం మొత్తాన్ని ఇజ్రాయేలీలు ఆ వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత ఏమేం పాటించాలి అనే విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తాడు. అందులో మొదటగా ఏం చెప్తున్నాడు మోషే, మనం చదువుకుంటూ వెళ్దాం. మోషే ఇజ్రాయేల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను, ఇజ్రాయేల్లారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. వాటిని అనుసరించి నడువుడి. కేవలం వినడం మాత్రమే కాదు, విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ఈరోజు కూడా మనం కేవలము దేవుడి వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. కేవలం వినడమే కాదు, నేర్చుకోవాలి. అంటే దాని లోతుల్లోకి వెళ్ళి దాన్ని ఆలోచించాలి. కేవలము ఆలోచించడం మాత్రమే కాదు, దాన్ని మన జీవితంలో చూపించాలి. వాటిని అనుసరించి నడుచుకోవాలి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. ఆ సీనాయి కొండ దగ్గర నిబంధన చేసుకున్నాడు కదా, అది గుర్తు చేస్తున్నాడు అనమాట. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఈలాగున సెలవిచ్చాను. ఇప్పుడు చెప్తున్న ధర్మశాస్త్రాన్ని నేను కాదు మీకు ఇచ్చింది, దేవుడిచ్చాడు. నేను కేవలం మధ్యలో మధ్యవర్తిని మాత్రమే. దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అందులో మోషే మాటలేం కలవలేదు, అవన్నీ కూడా కేవలము దేవుడి మాటలు అని దాని అర్థం. ఆ పలకల మీద రాసినవి కూడా దేవుడి మాటలే, అందులో మోషే మాటలేమి లేవు. మోషే కేవలము మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాడు అని చెప్తున్నాడు. మీ పితరులతో మాత్రమే కాదు, మీకోసము ఆ నిబంధన చేసుకున్నాడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు ఏది చెప్పినా కానీ అవి కేవలము ఒక్క తరానికే కాదు, తరతరాలకు నిలిచేవి. కేవలం మనకే కాదు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తర్వాత తరాలకి, తరతరాలకి నిలిచే మాటలు మాత్రమే దేవుడు చెప్తాడు. కాబట్టి దేవుడు నిబంధన చేసుకుంది మా పితరులతో కదా, మాతో కాదు కదా అని మీరు అనుకోకండి. అక్కడ ఏదైతే సీనాయి కొండ దగ్గర దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో అవన్నీ కూడా మీరు ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలి. రేపొద్దున వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి మోషే వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కిందనున్న నీళ్ల అందే గాని దేని పోలికనైనా విగ్రహము చేసుకొనకూడదు. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయముల్లో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయముల్లో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అక్కడ సీనాయి కొండ దగ్గర ఇచ్చిన పదాజ్ఞల్ని మోషే మొదటగా గుర్తు చేస్తున్నాడు. ఈ పదాజ్ఞలే ధర్మశాస్త్రం మొత్తానికి కూడా బేస్మెంట్, పునాది అని మనం చదువుకున్నాం. ఈ పదాజ్ఞల్ని పునాదిగా చేసుకుని మిగిలిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. వీటి గురించి ఆల్రెడీ మనం నిర్గమకాండం 20 అధ్యాయంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ మరలా మోషే ఈ కొత్త తరం వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ దోషము అంటే ఏంటి, పాపము అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి, మొదట ఆజ్ఞల్లో దేవుణ్ణి మాత్రమే సేవించాలి, విగ్రహాలను ఏవి చేసుకోకూడదని దేవుడు ఎందుకు చెప్పాడు, ఇవన్నీ కూడా మనం నిర్గమకాండంలో మాట్లాడుకున్నాం. కాబట్టి నేను ఇక్కడ మరలా చెప్పట్లేదు. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఆ నిర్గమకాండం 20 అధ్యాయం చూడండి. ఆ పదాజ్ఞలన్నీ కూడా ఇక్కడ మరలా మోషే గుర్తు చేస్తున్నాడు.
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాడిని నిర్దోషిగా ఎంచడు. కూద్దానికి కాద్దానికి పద్దాక దేవుడా అంట. దేవుడి యొక్క నామాన్ని మనం తక్కువ చేస్తే, వ్యర్థమైన విషయాలకి మనం దేవుడి పేరుని వాడితే దేవుడు మనల్ని నిర్దోషిగా ఎంచడు, ఖచ్చితంగా తీర్పును తీసుకొస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారులైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసురాళ్ళైనను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువుల్లో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను. దాసుడని లేదు, యజమానుడని లేదు, అందరూ కూడా దేవుడి దృష్టిలో ఒకటే. అందరూ కూడా విశ్రాంతి దినం పాటించాలి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఇవన్నీ కూడా ఆజ్ఞలు, చాయిస్ కాదు, ఖచ్చితంగా పాటించాలి అని. మొదటి 4 కూడా దేవుడి గురించి. 10 ఆజ్ఞల్లో మొదటి 4 దేవుడి గురించి. తండ్రి అయిన దేవుడు తప్ప, యెహోవా దేవుడు తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలన్నిటిని కూడా పూజించకూడదు, విగ్రహాలను చేసుకోకూడదు, విగ్రహ సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. యెహోవా నామాన్ని, దేవుడి పేరుని వ్యర్థముగా వాడకూడదు. విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఈ మొదటి 4 కూడా మనిషి దేవుడికి దగ్గర అవడానికి. ఎందుకు దేవుడికి దగ్గర అవ్వాలి అంటే, దేవుడికి దగ్గర అవ్వకుండా, దేవుడి యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆజ్ఞలు మన హృదయంలో లేకుండా మనం పాపం చేయకుండా ఉండడం అనేది కష్టం. పాపానికి దూరం అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుడి మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుడు లేకుండా మనం పాపాన్ని జయించగలిగితే మనకి ఇంకా దేవుడి అవసరం ఏముంది? ఈరోజు మనం బైబిల్ చదువుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడి మాటలు, ఆయన ఆలోచనలు ఎప్పటికప్పుడు మన హృదయంలో ఉంటేనే మనం పాపాన్ని జయించగలం, లోకాన్ని జయించగలం. అందుకే 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుడి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడికి దగ్గర అయ్యే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. విగ్రహాలకు దూరంగా ఉంటేనే, వాటికి సంబంధించిన ఆచారాలకు దూరంగా ఉంటేనే మనం దేవుడికి దగ్గరగా ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి దేవుడి పేరుని వాడకుండా ఉంటేనే దేవుడి యొక్క శక్తి, ఆయన యొక్క లక్షణాలు మనకు గుర్తుంటాయి. వారానికి ఖచ్చితంగా ఒకసారి దేవుడి గురించి జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన లక్షణాలు మనకు తెలుస్తాయి. ఈ మొదటి 4 ఆజ్ఞలు కూడా మనిషి దేవుడి దగ్గరికి చేరుకునే మార్గాలు. మొదటి 3 ఆజ్ఞలు ఓకేనండి, అవి ఇప్పుడు కూడా పాటిస్తాము. విశ్రాంతి దినాన్ని ఇప్పుడు కూడా పాటించాలా అంటే ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. విశ్రాంతి దినం శనివారాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు, కానీ పునరుద్ధాన దినం ఆదివారాన్ని మాత్రం మనం కంపల్సరీగా దేవుడి కోసం కేటాయించాలి. దేవుడు ఎలా అయితే 6 రోజుల్లో సృష్టించేసి 7వ రోజు ఆ మనిషి దేవుడికి దగ్గర అవ్వాలి అని కోరుకున్నాడో, మనం కూడా 6 రోజులు మన వ్యాపారాలు, మన జాబులు, మన చదువులు ఏవైతే మన శరీరాన్ని పోషిస్తాయో ఆ పని మనం చేసుకుని 7వ రోజున ఖచ్చితంగా, అది శనివారం అవనివ్వండి, ఆదివారం అవనివ్వండి, పునరుద్ధాన దినం ఆదివారం. ఈరోజు అందరూ కూడా క్రైస్తవులు దేవుడిని ఆరాధిస్తారు కాబట్టి ఒక రోజున ఆదివారం లేదా 7వ రోజు కంపల్సరీగా అందరూ కూడా దేవుడికి దగ్గర అవడానికి సమయాన్ని కేటాయించాలి. ఆ రోజు దేవుడి గురించి తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునిలో ఇంకా ఎదగాలి. మొదటి 4 ఆజ్ఞలు దేవుడి గురించి, ఆ తర్వాత 6 ఆజ్ఞలు కూడా మనిషి భూమి మీద పాటించాల్సినవి. ఆ మిగిలిన 6 ఆజ్ఞలు ఏంటో కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. తల్లిదండ్రుల్ని భూమి మీద మనం ప్రేమగా చూసుకుంటేనే, వాళ్ళ ముసలితనంలో వాళ్ళ బాగోగులు చూసుకుంటేనే, తల్లిదండ్రుల్ని గౌరవిస్తేనే, వాళ్ళని సన్మానిస్తేనే దేవుడు మనకి క్షేమము కలగజేస్తాడు, దేవుడు మనకి తోడుంటాడు అనేది మనుషులకి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటిది. 10 ఆజ్ఞల్లో 5వది. ఈ 10 ఆజ్ఞల్లో 6 ఏమో మనిషి గురించి, 4 ఏమో దేవుడి గురించి. దేవుడి గురించిన ఆజ్ఞలు అయిపోగానే మనిషి గురించిన ఆజ్ఞల్లో దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రుల్ని సన్మానింపు, నీ తల్లిదండ్రుల్ని గౌరవించు, వాళ్ళని పోషించు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అనేది మొదటి ఆజ్ఞ. నెక్స్ట్, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింప
నటింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసినైనను వాని దాసినినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. 6వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు. నరహత్య చేయడం గురించి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు? నీ సహోదరుని నువ్వు వ్యర్థంగా ద్వేషించినా, విరుద్ధుడాన్ని తిట్టినా, అతని మీద నువ్వు నిర్నిమిత్తంగా కోపడినా కానీ అది కూడా నరహత్యతోనే సమాధానం అని చెప్పాడు. ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోకుండా అందరితో సమాధానంగా ఉండాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, మోహపు చూపుకు కూడా మనం దూరంగా ఉండాలి, దొంగిలించకూడదు, ఉన్నదాంతో సంతృప్తి చెందాలి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా కల్పించి చెప్పకూడదు, నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదు, వాని భార్యని, పొలాన్ని, దాసిని, ఎద్దుని, గాడిదని, నీ పొరుగువాడిది ఏది కూడా అది నువ్వు ఆశింపకూడదు. అంటే ఈర్ష్య పెట్టుకోకూడదు. అన్నిటికీ మూల కారణం మనం పొరుగువాడిది ఏదోటి ఆశించడమే అనేది కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ పదాజ్ఞలు కూడా పునాది. ధర్మశాస్త్రం మొత్తానికి కూడా ఈ పదాజ్ఞలు పునాది. మొత్తం బైబిల్ని 10 మాటల్లో చెప్పమన్నా కానీ ఈ పదాజ్ఞలే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పదాజ్ఞల్నే మనం పాటించడం కోసమే మిగతా బైబిల్ అంతా కూడా వచ్చింది అనేది మనం మర్చిపోకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చెను. ఆయన మరేమీ చెప్పలేదు. దేవుడు తన సొంత చేత్తో రాశాడు. ఈ పదాజ్ఞలు తప్ప ఏది కూడా దేవుడు అందరితో డైరెక్ట్గా మాట్లాడలేదు. మరి మిగతా ఆజ్ఞలు అవన్నీ కూడా అంటే అవన్నీ కూడా మోషే ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, వీళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ దేవుడు డైరెక్ట్గా జనాలకి ఇచ్చింది పలకల ద్వారా, ఈ రాతి పలకల ద్వారా ఇచ్చింది ఈ పదాజ్ఞలు. ఈ పదాజ్ఞలు ధర్మశాస్త్రం మొత్తానికి కూడా పునాది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును మీరు విని, అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకరని నేడు మేము తెలుసుకుంటిమి. దేవుడు అంత దూరంగా కొండపై నుండి మాట్లాడుతుంటేనే మేము తట్టుకోలేకపోయాము. అలాంటిది దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే ఆయన శక్తిని ఎవరో కూడా తట్టుకోలేరు. ఏ నరుడు కూడా దేవుణ్ణి చూసి ఆయనతో మాట్లాడి బ్రతకలేడు అని మేము తెలుసుకున్నాం. ఈ మాటలన్నీ కూడా నేను నిర్గమకాండలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొంచెం డీటెయిల్డ్గా. ఇక్కడ మరలా 2వ సారి చదువుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోవుదుము. మావలే సమస్త శరీరులలో మరి ఎవడును సజీవమైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మా దేవుడైన యెహోవా చెప్పునది యావత్తును వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పితిరి. ఆ రోజు దేవుడు అందరితోనూ మాట్లాడతానంటే, మాట్లాడితే మేము చచ్చిపోతాం కాబట్టి మోషే నువ్వే వెళ్ళి మాట్లాడు, దేవుడు నీతో ఏది చెప్తాడో నువ్వు మాకు అది చెప్పు అని చెప్పి ఆ రోజు అన్నారు కదా. నేను చెప్పిన మాటలన్నీ కూడా దేవుడు నా ద్వారా పలికించినవే. కాబట్టి మీరు ఆ మాటల ప్రకారంగా బ్రతకండి. నన్ను చూడొద్దు, దేవుడిచ్చిన ఆజ్ఞలు చూడండి. నన్ను బట్టి కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి నడవండి. ఆయనంత పరిశుద్ధుడు, ఆయనంత శక్తిమంతుడు. మనం ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేము, ఆయన మాట కూడా మనం వినలేము. అయినప్పటికీ మనకు అర్హత లేకపోయినా కానీ అర్హత ఇచ్చి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అని మోషే ఇక్కడ వాళ్ళందరితో కూడా చెప్తున్నాడు. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. వాళ్ళు నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే చాలు, అంతకన్నా నాకు ఇంకేం కావాలి అని నేను వాళ్ళతో డైరెక్ట్గా మాటలు చెప్పినా, నీ ద్వారా చెప్పినా, నా మాటలు వాళ్ళు ఫాలో అవడమే నాకు కావాలి అని చెప్పేసి దేవుడు మోషేతో చెప్పాడంట. ఈ రోజు కూడా దేవుడు నాతో మాట్లాడాలి, డైరెక్ట్గా మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి, అలాగే మాట్లాడాలి అని చాలా మంది మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు. బైబిల్ మీతో మాట్లాడుతుందంటే దేవుడు మీతో మాట్లాడుతున్నట్టే. దేవుడి సేవకులు మీతో మాట్లాడుతున్నారు అంటే వాక్యానుసారంగా దేవుడు మీతో మాట్లాడుతున్నట్టే. 2 ఒకటే. దేవుడు కోరుకునేది మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకడం మాత్రమే, ఇంకేది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
మీ గుడారముల్లోనికి తిరిగి వెళ్ళుడి అని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మశాస్త్రం అంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను. వారు స్వాధీనపరుచుకొనున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తించవలెను. ప్రతిదీ కూడా దేవుడే నాకు ఇచ్చాడు, నేనేది కూడా నా సొంతంగా చెప్పలేదు. ఈ ఆజ్ఞలు ప్రయాణంలో మాత్రమే కాదు, మనం వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మీరు వీటిని పాటించాలి. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులై ఉండునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలెను. దేవుడు చెప్పిన దానికి కొంచెం అటు కొంచెం ఇటు, కొంచెం కుడికి కొంచెం ఎడమకు కూడా వెళ్లకుండా యాజ్ ఇట్ ఈస్గా దేవుడు చెప్పిన మార్గాలనే దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తే చాలు అని ఇక్కడ మోషే చెప్తున్నాడు. దేవుడు మోషేతో చెప్పింది అంతా కూడా ఇక్కడ ఈ కొత్త తరం వాళ్ళకి మోషే మరలా గుర్తు చేస్తున్నాడు. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఆ పదాజ్ఞలు కాకుండా దేవుడు నాతో బోధించిన అన్ని కూడా నేను మీతో చెప్తున్నాను, వాటి ప్రకారంగా మీరు బ్రతకండి. ఆ కట్టడలు విధులు ఇవే. ఏంటంట అవి? కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. విని అనుసరించి నడుచుకొనవలెను. కేవలం వినటం మాత్రమే కాదు, ఆ వాగ్దాన దేశంలో మీరు వీటి ప్రకారంగా నడుచుకోవాలి. మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు కూడా, మీ తరతరాలు కూడా ఈ ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతికేలాగా మీరు జాగ్రత్త వహించాలి. ఈ రోజు కూడా మనం వాక్యం నేర్చుకుంటున్నాము అంటే కేవలం మనం మాత్రమే కాదండి, మన పిల్లలకు కూడా వాక్యం నేర్పించాలి. వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు వాక్యం నేర్పించుకునేలాగా వాళ్ళని దేవునిలో పెంచాలి. దేవుడి లక్షణాలని చిన్నప్పటి నుండే వాళ్ళకి నేర్పించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో స్కూల్లో పడేసాం, ఫీజులు కడుతున్నాం, సంవత్సరానికి 20,000 30,000 40,000 అంతంత ఫీజులు కట్టి లోకానుసారమైన జ్ఞానాన్ని మనం నేర్పిస్తున్నాం కదా. మరి మన పిల్లలకి దేవుడి జ్ఞానాన్ని, దేవుడి మాటల్ని నేర్పించాల్సిన బాధ్యత మన మీద లేదా అనేది కూడా ఈ అధ్యాయం నుండి మనమే ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడునగు యెహోవా. అద్వితీయుడు అంటే అతడు ఎవరికీ సెకండ్ కాదు, దేవుడు అందరికన్నా గొప్పవాడు. దేవుడి కంటే ఇది గొప్పది అనేది ఏదీ లేదు. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుణ్ణి ప్రేమించడము అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా నడవడం. అంతేగాని నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడి ఆజ్ఞలను మనం పాటించకపోతే మనం అబద్ధికులవుతాం, మనం నిజమైన క్రైస్తవులు అవ్వం. ఈ మాటని కొత్త నిబంధనలో డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు వాడడం కూడా మనం గమనించవచ్చు. మొత్తం బైబిల్ని 10 మాటల్లో చెప్పమంటే పైన చెప్పిన 10 ఆజ్ఞలు, మొత్తం బైబిల్ని ఒకే ఒక్క మాటలో చెప్పమంటే ఆ ఒక్క మాట ఇదే: నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది బైబిల్ మొత్తాన్ని కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మాట. మనం ఎక్కడా కూడా మన శక్తి లోపం లేకుండా, దేనికి వణకకుండా మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞలను మన హృదయంలో పెట్టుకుని వాటి ప్రకారంగా బ్రతకడమే అనేది కూడా మనం మర్చిపోకూడదు. పొద్దునుండి సాయంత్రం దాకా దేవుడా అంటే దేవుణ్ణి ప్రేమించినట్టుగా కాదు, ఆయన మాటలను మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనం దేవుని నిజంగా ప్రేమించినట్టు, అప్పుడు మనం దేవుని నిజంగా ఆరాధించినట్టు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ మాటని మనం ప్రింట్ తీసుకుని మన ఇంటి గుమ్మం ముందు అతికించుకున్నా కానీ తప్పులేదు. ఎందుకంటే మనం ఏ పని చేసినా కానీ దేవుడి మాటలు అందులో ఉండే
ఉండేలాగా మనం చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉండాలి. అపవాది మనల్ని పాపంలో ఎలా పడేసిద్ది? ముందుగా మనల్ని దేవుడికి దూరం చేసిద్ది, ఆ తర్వాత మాత్రమే పాపంలో పడేసిద్ది. ఎందుకంటే మనం దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు పాపం చేయం కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలి? వాక్యాన్ని మన పిల్లలకి నేర్పించాలి. కేవలం నేర్పించడం కాదు, అభ్యసింపజేయడం. అంటే వాటి మీద వాళ్ళకి బాగా పట్టు రావాలి. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు అన్ని చోట్ల అవే మాటలు. ప్రార్థన, వాక్యము గురించిన ఆలోచన, వాటిని సూచనగా నీ చేతికి కట్టుకొనవలెను, నీ కన్నుల మధ్య బాసెటుగా ఉండవలెను. ఎక్కడ చూసినా గానీ దేవుడి మాటలు మనకి జ్ఞాపకం రావాలి. సిలువ బొమ్మేసుకుని చేతికి కట్టుకోమని, మెడలో ధరించుకోమని వాటి గురించి కాదండి ఇక్కడ మాట్లాడుతున్నది. వాటి వెనకాల ఉండే భావాలు, దేవుడి యొక్క మాటలు, ఆజ్ఞలు, బైబిల్ మొత్తం యొక్క సారాంశం, ఇవి మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి. మెడలో సిలువ బొమ్మ ఉండి దేవుడి ఆజ్ఞలు మొత్తం చదవకపోతే, బైబిల్ మొత్తం నేర్చుకోకపోతే ఆ దేవుడిని ప్రేమించడం అవుద్దా? అవదు. ఎప్పుడు కూడా మనం దేవుడి ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. మన పిల్లలకి వాటి మీద పట్టొచ్చేలాగా వాటిని మనం నేర్పించాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మనమే దేవుడి వాక్యం నేర్చుకోకపోతే మన పిల్లలకి ఎలా నేర్పించగలుగుతాం చెప్పండి? మనం నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, సంవత్సరం అంతా నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా తర్వాత తరాలకు కూడా వాటిని నేర్పించాలి. కేవలం ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా దేవుడి మాటలను మనం నేర్చుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పొరములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. దేవుడు మనల్ని పోషిస్తున్నప్పుడు, మనకు కావలసినన్ని దేవుడు మనకి దయచేసినప్పుడు మనం దేవుడిని మర్చిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం దేవుడికి దూరం అవ్వకూడదు, ఇంకా లోకంలో కలిసిపోకూడదు. దేవుడు ఇంత గొప్పగా మనకి మేలులు చేశాడు కదా, ఎవరికి లేని అర్హత మనకిచ్చి ఏ రోజు కావాల్సిన ఆ రోజు మనకి ఇచ్చుకుంటా వస్తున్నాడు కదా, ఈ సంతోషంలో పడి మనం యెహోవా నామాన్ని మర్చిపోకూడదు. అందుకే ఒక గొప్ప భక్తుడు అంటాడనమాట, నాకు ఎక్కువగా ఆస్తి వద్దు, నేను నిన్ను మర్చిపోతానేమో, నాకు మరీ పేదరికం వద్దు, నేను నిందిస్తానేమో, నాకు ఏ రోజుకి ఎంత కావాలో ఆ రోజు నాకు ఇవ్వు ప్రభువా అని దేవుడిని అడుగుతాడంట. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, దీన పరిస్థితుల్లో ఉన్నా, ఉన్నత పరిస్థితుల్లో ఉన్నా యెహోవాని మర్చిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనుల దేవతలను సేవింపకూడదు. మీరు వెళ్ళి వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడున్న దేవతలకి, అక్కడున్న విగ్రహాలకి మీరు పూజలు చేయకూడదు, విగ్రహారాధనలో మీరు పడిపోకూడదు. మీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయును. అక్కడికి వెళ్ళాక మీరు విగ్రహారాధన అన్నారు అంటే మీకు ఇచ్చిన దేశాన్ని దేవుడు మరలా తీసేసుకుంటాడు, మీరు మళ్ళా బానిసలైపోతారు అని చెప్పి మోషే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మీరు చూడండి, రోషము గల దేవుడు అనే మాట ఇప్పటికే మనం చాలాసార్లు చదువుకున్నాం. కేవలము దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోకూడదు. దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మనం తప్పు చేస్తే మన మీద కోపడతాడు, మనం ఆ తప్పును తెలుసుకోవడానికి శ్రమలు మనకి రప్పిస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రోషము గల దేవుడు అనేది మనం మర్చిపోకూడదు. ఒకవేళ పాపం చేస్తే యెహోవా కోపాగ్ని మన మీదకి వచ్చి మనం నశిస్తామేమో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయన్ను శోధింపకూడదు. మస్సాలో ఏం జరిగిందో మనం చూసాం కదా, నీళ్ల కోసం యెహోవా మీద సణిగారు. వీళ్ళ సణుగుళ్ళు తట్టుకోలేక మోషే కూడా ఓపిక కోల్పోయి దేవుడి ఆజ్ఞని మీరాడు. మీరు ఇంకెప్పుడు కూడా దేవుడిని అలా శోధించొద్దు. మీరు శోధించి మీ సేవకులను కూడా పాపంలో పడేయొద్దు. రేపొద్దున మీరు బాగా విసిగిస్తే మీ నాయకుడైన యెహోషువ ఓపిక కోల్పోతాడేమో. మీరు ఇంకా దేవుడి మీద ఎప్పుడు కూడా అలా సనక్కండే, ఈసారి దేవుడి కోపం మరింత ఎక్కువగా వస్తుంది అని కూడా మోషే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదను అని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఎప్పుడు కూడా దేవుడి దృష్టికి మనం ఏది మంచిదో అదే చేయాలి, యథార్థంగా పూర్ణ హృదయంతో చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా తాను ఇచ్చిన ఆజ్ఞలను దేవుడు నిలబెట్టుకుంటాడు. మనం దేవుడికి ఇచ్చిన
మాటని మనం నిలబెట్టుకుంటున్నామా లేదా, ఇదే ప్రశ్న. దేవుడు ఎప్పుడు కూడా తన మాటను నిలబెట్టుకుంటాడు. మనం పాపం చేసినా కానీ మరలా మనల్ని ఆ పాపం నుండి విడిపించడానికి దేవుడే ఒక మార్గాన్ని పెట్టైనా కానీ దేవుడు తన మాటను తాను నిలబెట్టుకుంటాడు. మన మాటని మనం నిలబెట్టుకుంటున్నామా? మనం దేవుడికి ఏవేవైతే చెప్తున్నామో, ప్రభువా నేను పాపం చేయను, ప్రభువా నేను ఇది చేయను, ప్రభువా నేను అది చేయను అని ఏదైతే మాట మనం దేవుడికి ఇస్తున్నామో మన మాట మీద మనం నిలబడుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరమైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట ఆయన కనబరిచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనలను రప్పించెను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. మనం దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇవన్నీ కూడా రేపొద్దున మీ పిల్లలకి మీరు చెప్పాలి, మీ సంతానానికి మీరు చెప్పాలి. మీ పిల్లలు ఎందుకు ఈ పనులు ఇలా చేస్తున్నాం, మనం ఎందుకు ఇలాగే చేస్తున్నాం అని ఎవరిని అడిగితే స్టార్టింగ్ నుండి జరిగిందంతా మీరు చెప్పాలి అని చెప్పి మోషే ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు కొంతమంది అడగొచ్చు, మనం ఇజ్రాయేల్లం కాదు కదా, మనం అన్యులం కదా, అయితేనేమి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది కదా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చారు? ఈ ఇజ్రాయేల్ ద్వారానే కదా. ఇజ్రాయేల్ ఎలా వచ్చారు? మోషే అబ్రహాముకు చేసుకున్న వాగ్దానమే కదా. అబ్రహాం ఎక్కడి నుండి వచ్చాడు? ఆదాము దగ్గర నుండే కదా. ఇలాగా పాత నిబంధనలో ఉన్న ప్రతి దాన్ని మనము నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. మన పిల్లల హృదయాల్లో దేవుడి యొక్క ఈ మాటలు ఉన్నప్పుడే వాళ్ళు పాపం చేయకుండా మంచిగా బ్రతకగలరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మాటలు ఎప్పుడైతే మన పిల్లల హృదయాల్లో మనం నాటమో వాళ్ళు లోకములో ఉన్నవన్నీ కూడా వాళ్ళ హృదయంలోకి ఎక్కించుకుంటారు, లోక పాపాల్లో వాళ్ళు పడిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి ఆజ్ఞలు మనం పాటించాలి, మన పిల్లలకు కూడా వాటిని ప్రకటించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒకసారి చూడండి, మరలా చదువుకుందాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల ఎదుట బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఎప్పుడు కూడా దేవుడి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటి ప్రకారంగా బ్రతకాలి అనేది ఈరోజు మనం చదువుకున్న ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. ఈ 5-6 అధ్యాయాల్లో మోషే ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అందులో మొదటిగా పదాజ్ఞలు బోధించాడు, వాటి వెనకాల ఉండే సారాంశం, దేవుణ్ణి ప్రేమించడం అనే సారాంశాన్ని కూడా బోధించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అనేది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.